నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్ అనగానే కేవలం రాజకీయ అంశాలే వస్తాయని అనుకోమాకండి. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక అంశాలు, అతీత శక్తుల్ని ఆరాధించే రాజకీయ నాయకుల విశేషాలు కూడా ఇందులో ఉంటాయి. దీనేంద్ర బ్రహ్మచారి మొదలుకొని అలాగే పివి నరసింహారావు గారితో అసోసియేట్ అయిన వాళ్ళు, ఆయన రజనీష్, ఆచార్య రజనీష్, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అకల్ట్ సెన్స్. ఈ దశమహావిద్యల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్యని ఆశ్రయించిన వాళ్ళు. నారాయణ దత్ శ్రీమాలి, ఆయన తారోపాసకులు. ఆయన రాజకీయ నాయకులకి ఆయన ఇచ్చిన దిశానిర్దేశం వాళ్ళ దశలు ఎట్లా తిప్పిందనేది చదవాలంటే మనకు ఒక సంవత్సర కాలం పడుతుందేమో, అంత మహానుభావుడు. సరే, ఆ మహానుభావులందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశంలో జరుగుతున్న ఆసక్తికరమైన పరిణామాలు, దాని వెనకాలన్న రాజకీయాలు, వీటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్ మాస్టర్ వడ్డాది రవికుమార్ గారు. నమస్తే వడ్డాది రవికుమార్ గారు. సో నేను ఐ యూస్ టు గో త్రూ ద బుక్స్ అండి. నారాయణ దత్ శ్రీమాలి రాసిన పుస్తకాలు చదువుతుంటా. వారు తారోపాసకులు, ప్రస్తుతం దైవ సన్నిధికి చేరారు. వారు సన్నాళ్ళైంది, ఒక 15 ఏళ్ళు అయిందేమో. ఆయన ద్వారా రాజకీయాల్లో రాణించిన వాళ్ళు ఆయన ఉపదేశం ద్వారా ఉన్నారు. దీనేంద్ర బ్రహ్మచారి అంటే చూడలేదు కానీ విన్నాం, చదివాం ఆయన గురించి. అలాగే ఇప్పుడు అయోధ్యలో ఈ రామ విగ్రహ ప్రతిష్ట, మొత్తం దేశం మొత్తం కొన్ని కోట్ల మంది రామ్ 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 అంటూ చేస్తున్న ఆ ధ్యానం ఉంది చూసారా, ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది, తెలియకుండా ఒక వైబ్రేషన్. జనాల్లో కూడా హింసా ప్రవృత్తి తగ్గి కొంచెం సాధు ప్రవృత్తి దిశగా అడుగులేస్తున్నారు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అట్లీస్ట్. రామ విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం కానీ, ముహూర్తం తర్వాత జరిగే పరిణామాలు కానీ ఎలా ఉండబోతున్నాయి? యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్యం పరంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ కోసం ఇదంతా అంటే డిజైన్ చేస్తున్నారో, ఇది ఫ్యూచర్లో అంటే ప్రత్యేకంగా మనం బీజేపీ కోసం మాట్లాడుకున్నట్టయితే హిందూ మత స్థాపకులందరికీ ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. రెండు ఏంటంటే జ్యోతిష్పరంగా ఏంటంటే ఇది యుద్ధానికి ఒక నాంది అని చెప్పాలి. ఎందుకు అలాగంటే జనరల్గా మనం అత్యంత శుభగ్రహంగా కొలిచే గురువుని మనం జ్యోతిష్యంలో గురుగ్రహం అనేటప్పుడు కూడా దాని బలంతో కొన్ని 1000 దోషాలైనా పోతాయనేటువంటిది మన శాస్త్రం మనకు చెప్పినటువంటి విషయం. కానీ ఇప్పుడు వచ్చినప్పటికి ఏమవుతుందంటే గురువు కుజుడి యొక్క పరివర్తన, యుద్ధానికి కారణమైన కుజుడు గురు లక్షణాలని కుజుడు తీసుకొని వాళ్ళ యొక్క పరివర్తన సమయంలో ఈ స్థాపన జరగడం అనేది క్యారెక్టరిస్టిక్స్ వేరే వాళ్ళు ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ వై క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ తీసుకున్నారంట. పరశురామ అవతారం లాగా చెప్పాలంటే గొడవలు పట్టుకొని ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి ఆయన క్షత్రియులందరినీ ఛేదించినటువంటి ముహూర్తాన్ని వీళ్ళు చూస్ చేసుకోవడం అనేది కూడా చర్చనీయంగా చెప్పాలంటే ఇది ఒక అంటే బై మిస్టేక్ జరుగుతుందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి ముహూర్తం ఎంచుకున్నారంటే మరి ఆ ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్ వాళ్ళు, రామ మందిర్ ట్రస్ట్ వాళ్ళకి వెనకాల బలమైన కారణాలు ఉంటాయండి. ఎందుకని ఉంటాయంటే గొప్ప పండితులు ఉన్నారు, అందులో విద్వాంసులు ఉన్నారు సార్. అంటే అదే అంటారు కదండి, ఇప్పుడు రాముడికి పెళ్లి కూడా చేసినప్పుడు, రాముల వారి పెళ్లి జరిగినప్పుడు కూడా ఆయనకి వనవాస యోగం ఉందని తెలిసే ఉండుంటది. తెలియకుండా అయితే సీతాదేవి గారికి ఇచ్చితే చేయరు కదా, ఎందుకంటే ఋషుల మధ్య కూర్చున్నది ఎవరు? వశిష్ఠుడు సాక్షాత్తు దశరథుడి తరఫున కూర్చుంది, అవతల జనకుడి తరఫున కూర్చున్న ఆయన తక్కువ. పెట్టిన ముహూర్తమే రావణాసుడు కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఈ అయోధ్య స్థాపన కూడా ఇప్పుడు ఎలా చూసుకున్నప్పుడు కూడా హిందూ మతాన్ని, ముహూర్తంలో రాములు వారి పెళ్లి జరగకపోతే రావణాసుడి సంహారం జరిగేది కాదు. ఎందుకంటే చాలా దూరదృష్టితో పెట్టారు ముహూర్తం, చాలా దూరదృష్టితో పెట్టారు. యుగం అంతం అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటేనండి, మన ఉన్న అన్ని టెంపుల్స్లోకి విశిష్టమైన అంటే పరివర్తన యోగం టైంలో కూడా ఈ ముహూర్తాన్ని చూస్ చేయడం కూడా ఆలోచించదగ్గ విషయం ఇది. ఎందుకంటే మనం ముహూర్తాల పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేస్తే పరివర్తన యోగం కుజుడు కన్నా వీరోచితమైన గ్రహం లేదు. యుద్ధానికి కారణమే కుజుడు రక్త పిపాసి అంటారు, నిజమే? అవునండి. ఎందుకంటే ఎర్రగా రక్తం కనపడుతూ ఉండాలి కదా ఆయనకి. యుద్ధానికి కారణం అండి కుజుడు. ఎందుకంటే అతనికి భూకారకుడు కూడా, అంటే భూదేవి పుత్రుడు కదా అంటారు, నిజమేనా? భూదేవి సాయిల్ రీకన్స్ట్రక్ట్ అయ్యేదే
ఇది తీసుకొని అవుతుంది కదండి. ఇప్పుడు మనకి ఏంటంటే దాన్ని కన్వర్ట్ చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా బాడీని అందులో చేసాం కాదు, రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. అలాగే భూమిని అంటే యాక్చువల్గా ఆయన పెరిగింది కూడా కుజుడిని ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పోలిస్తూ ఆయన పెరిగింది కూడా అష్టవసుడు దగ్గర పెరుగుతాడు ఆయన. అంటే మొత్తం ఈ దిక్పాలకుల్లో అత్యంత శక్తివంతమైన సర్పాల దగ్గర పెరిగిన ఆయన. ఇప్పుడు ఆయన పరివర్తన శుభగ్రహమైన గురువుతో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ఇది ఒక గొప్ప యుద్ధానికి, అంటే మతపరమైన యుద్ధం అని చెప్పండి, మతపరమైన యుద్ధానికి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ గా అని చెప్పండి, లేదా ఒక మత కాంక్ష ఉండే విధానానికి కానీ ఇది ఒక ఫౌండేషన్ అని చెప్తా. అందులో కూడా అసంపూర్ణంగా ఉన్న స్థితిలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నాయి. ఇప్పుడు వాస్తు, గృహ వాస్తు వేరు, మనం అలాగే బిజినెస్ లో వాస్తు వేరు, కానీ మందిరం వాస్తు ఎప్పుడు కూడా అసంపూర్ణంగా లేదు. ఎందుకంటే మీకు ఇలా చూసుకున్నట్టయితే కోనార్క్ చరిత్ర చూసినట్టయితే అసంపూర్ణంగా గోపురం కట్టినప్పుడే మిగిలిన వాళ్ళందరినీ శిక్షిస్తాడు రాజు. ఇంకా ఆ ముహూర్తం దాటాక అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరగదు. అంటే ఎందుకంటే అపవిత్రం జరిగిందని కోనార్క్ మందిరం అక్కడ. అయితే ఇప్పుడు విద్వాంసులు పండితులు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత అంటే వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే, సరే ఇప్పుడు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన నిన్న అయినట్టుంది, ఈ అసలు ఇప్పుడు మూలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రతి శ్రీరామనవమికి రాముల వారి పెళ్లి సమయానికి వారి పాదాలని, రాముల వారి పాదాలను తాకేలా, సూర్యకిరణాలు తాకేలాగా డిజైన్ చేశారట. సో ఇట్స్ నిజంగా ఒక అద్భుతం కదా, అస్ట్రాలజికల్ అండ్ ఇంజనీరింగ్ అద్భుతం. ప్లస్ మీరు ఇంకొక గోచారం కూడా ఇక్కడ పట్టించుకోవాలండి. మకర సంక్రాంతి మన పూర్వీకులు ఆత్మలో అన్ని భూమి మీదకి వచ్చే టైంలో పూజలు చేసుకుంటారు. అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ఎప్పుడైతే సూర్యుడి యొక్క గమనం వస్తుందో మన పూర్వీకులు భూమి మీదకి వచ్చి ఆశీర్వదించబడతారనే కారణంతో మనం పంటల్ని, భూమికి సంబంధించిన విషయాల్ని మనం కొలుస్తాం. జనరల్గా కుజుడు ఉచ్చి కూడా మనకి మకర రాశిలోనే ఇస్తారు. ఎందుకంటే శారీరక ద్రాడి అంటే బలం ఉన్నవాడే యుద్ధం చేయగలడు కాబట్టి. సినింట్లో ఎంత నెగిటివ్ అయినప్పటికి కూడా ఇక్కడ మీరు అలా గమనించినట్టయితే రాములు వారి లగ్నానికి క్వైట్ ఆపోజిట్ ధనస్థానాధిపతి సప్తమంలో యోగం. ఇది ఒక రకమైన యుద్ధానికి నాంది. ఏంటి ఎటు చూసిన యుద్ధం అంటే రాములు వారు అందరికి యుద్ధ రూపంలోనే సహాయం చేశారు. ఆయన మొత్తం అందరికండి పైనుంచి కింద వరకు ఆయన అందరికి సహాయం, ఋషుల కోసం చేశారు ఆయన, యజ్ఞాలు కాపాడడానికి. ఆఖరికి అతను ప్రయాణం అంతా కూడా ఎదుటి వాళ్ళ కోసం యుద్ధం చేసినటువంటి జీవన చరిత్ర రాముల వారిది. తన కోసం చేసుకోలేదు, తన కోసం చేసింది ఏం లేదు. ఆఖరికి ఆయన రావణాసుల వారి దగ్గర కూడా రిక్వెస్టే చేస్తారు, ఫస్ట్ యుద్ధానికి అయితే వెళ్ళరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే కుజ గురువుల పరివర్తన, ఇప్పుడు మీరు అన్న ముహూర్తం పెట్టే గురువుల యొక్క మనస్తత్వం కూడా కుజుడిలాగా, అంటే అత్యంత ధైర్యంతో ఫ్యూచర్ ఫైర్ తో ఫ్యూచర్ కాంక్రీడ్ గా, ఒక విధంగా చెప్పాలంటే జ్యోతిష్యంలో మతం మీద విపరీతమైన కసితో నిర్ణయించబడినటువంటి కాలం అని చెప్పాలి ఇది. మీరు అంటారు కదా, ధైర్య సాహసాలను ప్రదర్శించే గురువులు, లేదంటే యుద్ధాన్ని ఇష్టపడే గురువులు, వాళ్ళ ఆధ్వర్యంలో శక్తి ఉన్నట్లు లెక్క. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు మీరు అన్నారు అసంపూర్ణంగా ఉంది, ఇంకా ఆలయం పూర్తి కావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఇంకా 1 more year పడుతుందేమో, అంటే సంపూర్ణంగా కావాలి అంటే. ఈ లోపల అంటే జనరల్గా మనం చూస్తున్న గృహప్రవేశాలకి ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు, నూతన గృహప్రవేశానికి కొన్ని ఫర్నిచర్ వర్క్స్ కావు, కొన్ని ఎలక్ట్రికల్ వర్క్స్ కావు, కొంతమేరకు అయిన తర్వాత ముహూర్తం బాగుంది కాబట్టి ముందర కానిచ్చేసి ఒకరోజు నిద్ర చేసి తర్వాత మిగిలిన పనులు చేసుకుందాం అని అనుకుంటారు కదా, అది ఆలయాలకు వర్తించదా అంటున్నా? ఆలయాలకు వర్తించదు. ఆలయం అనేది కూడా మీకు అకల్ట్ ఫామ్ లో ఏంటంటే తాంత్రిక వాస్తు ఉంటుంది. మీకు చూడండి, మన మూలవేరాట్ బ్యాక్ సైడ్ చండిక మాత ఉంటారు. మనకి చిన్నపిల్లకి అర్థం అవడాలంటే రాక్షసులు ఉంటారు, ముట్టుకోకూడదు అంటారు. మనం బ్యాక్ సైడ్ వెళ్తే ముట్టుకోకూడదు అంటారు. అంటే జనరల్ గా ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ వాస్తు అనేది గృహ వాస్తు అండి. అంటే ఒక కుటుంబం ఉండడానికి అవసరమైనటువంటి
మూల పదార్థాలతో నిర్మించబడుతుంది. మీరు ఎప్పుడైతే క్షేత్రం దేవుని యొక్క మూల విరాట్ని పెట్టి నిత్య పూజా విధానాలు చేసినప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ లైక్ ఏ తాంత్రిక యంత్రం లాంటిది టెంపుల్. ఇందులో అన్కన్స్ట్రక్టెడ్గా ప్రాణప్రతిష్ఠ జరిగింది అనుకోండి, ఇప్పుడు అబ్నార్మాలిటీ క్రియేట్ అవుతుంది. అబ్నార్మాలిటీ ఎవరిలో క్రియేట్ అవుతుందండి? టెంపుల్లో కాదు, టెంపుల్కి వెళ్ళే నాలో క్రియేట్ అవుద్ది. ఓకే, సంథింగ్ నాలో క్రియేట్ అవుద్ది. కొంచెం అక్కడ ఉన్న టెంపుల్కి ఏముంటది? ఏమి ఉండదు. ఎందుకంటే ఒక గుడి కట్టే విధానంలో కానివ్వండి, కొలిచే విధానంలో కూడా ఒక డివోటీ వెళ్ళాడు, ఒక భక్తుడు వెళ్తాడు, బికమ్ ఎన్ అబ్నార్మల్ పర్సన్ అండి. ఏ ఫామ్ లో? ఇప్పుడు నేను చెప్పాను కదండి, వార్ స్ట్రాటజీ, అతిభక్తి, లేదా మతం కోసం ప్రాణాలు అర్పించాలనిపించే విధానం, లేకపోతే తిరుగుబాటుతనం పెరిగే ఆలోచనలతో. అంటే రాజ్యం మీద తిరుగుబాటు చేయడు కదా. రాజ్యం మీద తిరుగుబాటు గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు చేస్తారు, ఎందుకంటే గుడి యొక్క మన రాజ్యం మీద ఎవడన్నా వస్తే వాడిని టార్గెట్ చేసే వ్యవస్థ మన మతం మీద ఎవరైనా మన ధర్మము మన మతం మీదకి వచ్చినప్పటికీ తిరుగుబాటు లక్షణాలు పెరుగుతాయి వెళ్ళే ప్రతి వ్యక్తికి. సో వెనక చాలా గివ్ అప్ చేసాం మనం, చాలా బెటర్. అలా ఈసారి అలా ఉండదు. ఆ రామ మందిరం విజిట్ చేసే వాళ్ళు ఎవరి మైండ్ సెట్ అలా ఉండదు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే రామ మందిరానికి వెళ్తారు, లేదు రాదర్. అంటే మనకి కాంక్ష ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి మనం విజిట్ చేయాలి, అయోధ్య వెళ్ళాలి, వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. నేను ఒక అద్భుతమైన చెప్తానండి, రామ మందిరం వెళ్ళిన వాళ్ళకి ఆరోగ్యం సెట్ అయిపోద్ది. ఎక్సలెంట్. ఇప్పుడున్న గోచారం అలాంటిదంటే ఎవరైతే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అయోధ్య వెళ్తారో వాళ్ళందరూ హీల్ చేయబడతారు. ఇది జ్యోతిష్యంలో ఈ రోజు జరుగుతున్నట్టు ఈ పీరియడ్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది లైఫ్ టైం ఉంటుంది. ఎందుకంటే ఒక బర్త్ తీసుకున్నప్పుడు చూడండి, ఒక యోగంతో యాక్టివేట్ అవ్వడం, ఈ రోజు ఒక యోగంతో యాక్టివేట్ అవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ పరివర్తన టైంలో జరుగుతుంది. ఇది లైఫ్ టైం. అక్కడ అయోధ్య రామన్న ఆరోగ్య ప్రదాత ఇప్పుడు కంపల్సరీగా సైమల్టేనియస్ గా యుద్ధానికి కాంబాటింగ్ మెంటాలిటీ డెవలప్ కొట్లాడే తత్వం అది 100% ఈ పరివర్తన యోగం వల్ల. మీకు దీని వెనకాతల మనకి ఇప్పుడున్న అటువంటి అంటే సపోర్టింగ్ అంటే సెంట్రల్లో గవర్నమెంట్ వైజ్ కూడా మీరు చూసినట్టయితే బీజేపీ అప్కమింగ్ 10-20 yearsకి ఈ టెంపుల్ తో రిలేటెడ్ గా ఉంటది. అంటే రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత బీజేపీకి బ్లెస్సింగ్స్ పెరుగుతాయి, ఎక్కువ జనాదరణ పెరుగుతుందంట. మీరు ఈ మధ్యకాలంలో గమనించారనుకోండి సార్, ఇండియా చుట్టూ ఉన్న మ్యాప్ చూడండి, శ్రీలంకతో మన సత్సంబంధాలు పోయాయి, నేపాల్తో పోయాయి, బంగ్లాదేశ్తో ఈ మధ్యన భూటాన్తో పోతుంది, అటు అలాగా పాకిస్తాన్ లేదు, ఇటు పక్క ఈ మధ్యన మాల్దీవ్స్ పోయాయి, అన్ని చుట్టుపక్కలతో యుద్ధ వాతావరణం వచ్చేసింది. చైనాతో కూడా లేదు, అటు ఇజ్రాయెల్ రష్యా మధ్యలో ఒకరికి సపోర్ట్ చేసావు, ఒకరితో న్యూట్రల్ అయిపోయావు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇండియా చుట్టూ ఏ వాతావరణం ఉంది? వాస్తవికంగా మాట్లాడు యుద్ధ వాతావరణం ఉంది. భారతదేశంలో జరుగుతున్న చారిత్రాత్మకమైన ఘటన ఏంటుంది? ఇప్పుడు రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఆబ్వియస్ గా ఇంకా అంతకు మించి మనకి లేదు. మందిరం కంప్లీట్ అయ్యే టైంకి మీరు చూడండి, మన చుట్టూ ఉన్న వాతావరణం చూడండి, దేశం యొక్క వాతావరణం మీరు మ్యాప్ లో చూసినట్టయితే మన చుట్టూ ఏ కంట్రీతో కూడా మనం సపోర్టివ్ గా లేవు. మనం ఇక్కడ స్థాపిస్తున్నది కుజగురువుల పరివర్తన యోగంలో ఉన్నటువంటి యోగం. మనం ఇప్పుడు స్ట్రాంగ్ అని మిగిలినతో గొడవ పెట్టుకొని చెప్పబోతున్నాం, ఆల్రెడీ అది చెప్తున్నాం కూడా. ఆల్మోస్ట్ ఈ ముహూర్తానికి చూడండి, ఆఖరికి ఇటు సైడ్ ఉన్న సౌత్ వెస్ట్ లో ఉన్న మాల్దీవ్స్ తో కూడా గొడవ. అంటే వాళ్ళు కాలు దువ్వారు కదా, మనం చేయలేదు కదా. అది వాతావరణం చెప్తారండి, వాళ్ళు చేశారు మనం చేశారు. యోగం ఎలా పనిచేస్తుంది అంటే ఒక రిఫ్ట్, ఒక చారిత్రాత్మకమైన అటువంటి ఒక కన్స్ట్రక్షన్ ఇండియన్ వాస్తు మీద పిఎం గారి చేతుల్లో ఏం జరుగుతుంది, దాని యొక్క స్థాపన విధానం అంతా మరి మోడీ గారికి దక్కుతుంది కదా. ఇప్పుడు ఆయనతో మిగిలిన వాళ్ళు ఏం చేయబోతున్నారు? యుద్ధ వాతావరణం సృష్టించుకున్నారు. ఈ లెక్కన ఇంత పెద్ద మహత్కార్యానికి నేరుగా కాకపోయినా పరోక్షంగా వెనకాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన టీం ఉన్నారు కదా, వాళ్ళ రక్షణకు వచ్చేప్పటికీ మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆల్రెడీ వాళ్ళు ఉన్నట్టే అందులో. బట్ ఏంటంటే ఎప్పుడు లేదు ఏంటంటే ఫైటింగ్ ఎబిలిటీస్ పెరగడానికి ఈ యొక్క మందిర స్థాపన చాలా
విధంగా ఉంటుంది. మీరు నేను ఇప్పుడు చెప్పిన మ్యాప్ ఏరియాని గమనిస్తే 100% మనం అందులో ఉన్నాం. చుట్టుపక్కల నుంచి అంటే వాళ్ళు దాడి చేసేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ దాడి చేయడానికి మాత్రం వాళ్ళు ఊళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు టెక్నికల్గా మనం ఎంత టైట్లో ఉన్నాం అనేది చూడండి సార్. అది రామ మందిరానికి ఎలాంటిది, ఇప్పుడు నేను చెప్పిన యుద్ధ వాతావరణం అందరితో ఎందుకు జరుగుతుంది అనే దానికి ఒక మామూలుగా ఏంటంటే ఈ టెంపుల్ ఫౌండేషన్కి కన్స్ట్రక్షన్కి అంతా మోడీ గారు ప్రభుత్వంలోనే కదా స్పీడప్ అయింది. ఇప్పుడు ఓపెన్ అవుతున్న వాస్తు కూడా ఇన్కంప్లీట్ కమ్ వాస్తులో ఒక పరివర్తన యోగం, అంటే గురువు కుజుడి యొక్క పరివర్తన యోగం, అంటే ఎక్స్ట్రా కరేజియస్ తో చేస్తున్నటువంటిదే కదా. ఎక్స్ట్రా కరేజియస్ తో ఇన్కంప్లీట్ వాస్తుని యాక్టివేట్ చేయడం ఒక పద్ధతి అయితే ట్రాన్సిట్ ని చూడకపోవడం, దీనికి తగ్గ ఇప్పుడు మీరు అన్న మహాపండితులందరూ కూడా ఈ ఎక్స్ట్రా ఈ యోగాన్ని గమనించకుండా చేయడం అనేది కూడా ఒక రకమైనటువంటి తప్పు లాంటిది. అంటే వర్ దే కంపైల్ టు డూ దట్ ఆర్ విత్ కంప్లీట్ విజ్డమ్ దే ఆర్ డూయింగ్ దట్? అది తప్పండి. ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు కదా చాలా మంది. ఇప్పుడు చాలా మంది అపోజ్ చేసి పీఠాధిపతులు వాళ్ళు ముందుకు వచ్చారు. ముహూర్తం పెట్టిన వాళ్ళకిను దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి ఒక నిర్ణయం ఉంది. ఏమని ఈ అత్యంత ధైర్యమైంది తీసుకోవాలి చేయాలి అని. నేననేది అదే, వాళ్ళు కంపెల్ అవ్వలా, వాళ్ళ పరిస్థితులు వాళ్ళని కంపెల్ చేశాయా, స్వతసిద్ధంగా వాళ్ళు మనసాక్షి ఆ ముహూర్తం దిశగా వెళ్ళాలని ప్రేరేపించింది. అది వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారండి. వాళ్ళ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతున్న విధానాన్ని మనం అందరితో సత్సంబంధాలు తెచ్చుకుంటున్న విధానం మీరు గమనించాలి. ఇక్కడ ఈ టెంపుల్ ఈ 10 ఏళ్లలో కన్స్ట్రక్ట్ అయిన విధానం, ఈ 10 ఏళ్లలో మనం ఎన్ని దేశాలతో సత్సంబంధాలు తెంచుకున్నామని ఒక వాస్తు రీత్యా చూసినట్టయితే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ జరిగే ముహూర్తం కూడా గురుకుజువుల పరివర్తన, అంటే శుభగ్రహం రక్తపాతాన్ని తీసుకునే గ్రహంతో పరివర్తన చెందుతున్నప్పుడు సపోర్టింగ్ కూడా యుద్ధకాంక్షనే కోరుకుంటాం కదా. రైట్. అంటే దేశం యావత్తు ఇవాళ ఒక యుద్ధానికి ప్రిపేర్ అయిందని అనుకోవచ్చు. అంతేనండి. మతపరమైన యుద్ధం ప్లస్ ఫైనాన్షియల్ గా అదర్ కంట్రీస్ తో కూడా మనకున్న ఇప్పుడు సత్సంబంధాలు గమనించినట్టయితే మనం ఆల్మోస్ట్ అందరిని న్యూట్రల్ చేసుకొని ఉన్నాం. యుద్ధం అని చెప్పను కానీ యుద్ధం అంటే ఎదురెదురుగా ఉండి పోరాడుకోవడం ఒకటే కాదు కదా సార్. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇప్పుడు బయోలాజికల్ వార్ అయింది కరోనా, అండ్ చైనా ఇస్ ప్రిపేరింగ్ అనదర్ వెపన్ వి వర్ టోల్డ్. అంటే ఇటీవల డెవలప్మెంట్స్ చూస్తుంటే ఒక భయంకరమైన వైరస్ మీద చైనా ప్రయోగం చేస్తుందంట, మళ్ళీ చేస్తుందంట. మళ్ళీ ఇప్పుడు మనకి కుజ గురువుల పరివర్తన అంటే ఫైనాన్షియల్ వార్ ఫస్ట్. సో రిసెషన్ దిశగా దేశం ఏమన్నా వెళ్లే ప్రమాదం మీకు కనిపిస్తుంది? రిసెషన్, ఆర్థిక మాంద్యం అది కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు దాంతో పాటు మనం ఏంటంటే ఫైట్ చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం అన్నిటితో ఫైటే చేస్తున్నామండి. మీరు అంటే ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన ఏం చేసినా మనం అయితే ఫైట్స్ చేస్తున్నాం అండ్ సర్వైవ్ అవుతున్నాం. ఫైట్ చేస్తూ సర్వైవ్ అవుతున్నాం కాబట్టి ఫైట్ చేస్తున్నాం. ప్లస్ దానికి తగ్గ వాస్తుని డిజైన్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు దానికి తగ్గ వాస్తు, ఇప్పుడు మీరు అన్న గృహ వాస్తుకి ఒక బిజినెస్ వాస్తుకి సంబంధం లేదు. ఒక మందిరం వాస్తు ఏంటంటే రాజ్యాన్ని సంబంధించింది. అక్కడ కడుతున్నది ఆలయమా మందిరమా? మందిరమేనండి. ధ్వజస్తంభ ప్రతిష్టాపన లేదా? అది లేదు కదా ఇంకా. ఎందుకంటే ఆ ధ్వజస్తంభం ప్రతిష్టాపన పూర్తి అయితే గానీ పరిపూర్ణంగా ఆలయం కట్టినట్టు కాదు. ఎందుకంటే దేవతలు రావాలంటే పెద్దలు చెప్తుంటారు, వాళ్ళు ఆకాశ గమనంలో చూసేప్పుడు కింద ధ్వజస్తంభం ఉంటే వాళ్ళకి అది ఇండికేషన్ అక్కడ ఆలయం ఉంది, స్వామి మూర్తి ఉన్నారు, దేవీ దేవతలు ఉన్నారు అని చెప్పి ఆ ధ్వజస్తంభం నుంచి దిగుతారట. అది ప్రమాణం. అంటే దక్షిణ భారతదేశంలో ఆ వాస్తుని చాలా అద్భుతంగా పాటిస్తాం. ఉత్తర భారతదేశం బికాజ్ ఆఫ్ ముఘల్స్ ఇన్వేజన్స్ అండ్ బ్రిటిషర్స్ ఈ దాడుల వల్ల చాలా కోల్పోయాం. అంటే ఆ వ్యవస్థని మొత్తం మర్చిపోయింది ఉత్తర భారతదేశం. అందుకని ఆలయాల స్థానంలో మందిరాలు మాత్రమే ఉంటున్నాయి. ధ్వజస్తంభం బహుశా మరి పరిగణలోకి తీసుకుంటారేమో, రాబోయే రోజుల్లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా జరుగుతుందేమో తెలియదు. నార్త్ లో ఏంటి అవుతుంది అంటారండి, మూలవరాట్ కిందన వాళ్ళు డిజైన్ చేసే యంత్రాస్ డిఫరెంట్ ఉంటాయండి. ఓకే, మనకేంటంటే ధ్వజస్తంభానికి దీనికి ఉన్న డిస్టెన్స్ ని ఈ వేరియేషన్ మనం ఫాలో అవుతాం. వాళ్ళు ఏంటంటే మూలవరాట్ కిందన ఉండే యంత్ర ప్రతిష్ఠ మీద ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే ఇప్పుడు మీకు నార్త్ అనేది ఎనర్జీ గివింగ్ డైరెక్షన్, దేవభూమి కదా అసలు. అంటే అక్కడి నుంచి మంది సౌత్లో
మనకు ఏంటంటే త్రిమతాచారులు ఇక్కడే ఉన్నారు, గొప్ప గొప్ప అంటే ధర్మాలన్నీ ఇక్కడి నుంచి మొదలైన ఇక్కడ ఉన్నారు, దేవతలందరూ అక్కడ ఉన్నారు. ఎందుకంటే అక్కడ రీసైకిల్ ఉంటుంది, ఇక్కడ బోధించే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ నాలెడ్జ్ స్ప్రెడ్ చేసి మార్చే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, అక్కడ దేవుళ్ళు ఉంటారు. పొలిటికల్గా చూద్దాం సార్. పొలిటికల్గా మన దేశమే ఒక యూనిట్గా తీసుకొని చూస్తే ఈరోజు ఫర్ వేరియస్ రీజన్స్ మీరు ఇందాక చెప్పినట్టు శ్రీరాముడి కథ కానీ శ్రీరాముడి యుగం కానీ ఇతరులకు సాయం చేయడం కోసం ఉన్నారు, ఇతరుల కోసం యుద్ధం చేయడం కోసం. ఆయనకంటే ఆయన ఏం చేసుకోలేదు. ఒక పరిపూర్ణమైన మానవుడిగానే ఆయన నిర్యాణం దాకా అలాగే ఉన్నారు. చిట్ట చివరి ఆయన, మీకు అది అందరికీ తెలిసిందే, మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్లో ఉంటుంటుంది. 25,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వైకుంఠం ఖాళీగా ఉంది, వెళ్ళి ఆయన్ని పిలుచుకురండి అని చెప్పి దేవతలందరూ యముణ్ణి పంపిస్తే ఆయన ఒక విప్రుడి రూపంలో వెళ్తాడు. ఆయన కండిషన్ పెడతాడు రాముల వారికి, నేను మీతో మాట్లాడేప్పుడు ఎవరికి లోపలికి వచ్చినా శిరచ్ఛేదం చేయాల్సిందే అని. సరే అంటారు ఆయన. మహారాజు చక్రవర్తి, యముడు విప్రుడి రూపంలో వస్తాడు. ఏదో మాట్లాడుతుండగా లక్ష్మణుడు ద్వారం తెరుచుకొని తోసుకొని భటులు చెప్పినా వెనకుండా లోపలికి వస్తే రాముడికి ఆగ్రహం వస్తుంది. చెప్పాను కదా నీకు దేశ బహిష్కారం విధిస్తున్నాను అంటాడు. ఆ యుగంలో దేశ బహిష్కారం మరణదండంతో సమానం. సో మనస్తాపంతో ఆయన వెళ్ళి సరయూ నదిలో ప్రాణత్యాగం చేస్తారు లక్ష్మణుడు. అప్పుడు ఆయన వెళ్ళంగానే ఈయన నిజరూపంతో ప్రత్యక్షం యముడు, నువ్వు వచ్చి 25,000 ఏళ్ళైంది, వైకుంఠం ఖాళీగా ఉంది, బోసిపోతోంది, నిన్ను తీసుకురమ్మని పంపించారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఎలా దేవతలు నేరుగా వచ్చి బ్రహ్మ కూడా చెప్పలేని పరిస్థితిలో ఈయన పంపిస్తారు. ఆయన కూడా లేచి ఇక నేరుగా సరయూ నదిలోకి వెళ్ళి దేహత్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోతారు. అట్లా అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పేదాకా ఈరోజు అలాంటి పరిస్థితి ఏదో ఉందంటే ఒక యుగాంతం దిశగా నడుస్తుంది. అంటే యుగం అంటే మనం త్రేతాయుగం, ద్వాపరయుగం ఈ లెక్క కాదు, ఒక పరివర్తన. మీరు అన్నారు చూసారా, ఒక సైకిల్ మారుతుంది, ఇంకో సైకిల్ రెడీగా ఉంది రావడానికి. దానికి రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం ఒక వేదికగా మారబోతోందా? అది మీకు ఇప్పుడు మీరు చెప్పిన దీంట్లో ఒకటి ఉంటుందండి. ఒక సంఘటన జరగడానికి ముందు ఆయనకి కుడి భుజంగా ఉన్నటువంటి లక్ష్మణ వారు ముందు అంత పొందాలి. అది ఆయన ఆజ్ఞతో మాత్రమే జరగవలసిన విషయం అది. కానీ ఆయన మానవ రూపంలో మర్చిపెడతాను, దేవుడిని మర్చిపోయాడు కదా, గుర్తు చేయడానికి వచ్చాడు ఈయన. అందుకే సార్ ఇప్పుడు అలాగా ఆయన ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో ఆ పార్ట్ వెళ్ళిపోతానే మేజర్ పార్ట్ కూడా వెళ్ళిపోతారు. సేమ్ అలాగే ఇప్పుడు మీరు ఒకటి గమనించినట్టయితే ఇప్పుడు ఎక్కడైతే అంటే రామ మందిరం కట్టారో అక్కడ కొన్ని 100 సంవత్సరాలు నమాజ్ జరిగింది. ఇప్పుడు ఆ ఎనర్జీ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదండి. మరి ఇప్పుడు ఈ రెండు ఎనర్జీస్ మిలిన ఏ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు? కలుస్తాయా? రిఫ్ట్ వస్తుందా? రెండు ఎనర్జీ అంటే కలుస్తాయి. వాళ్ళ ధర్మం ఏదైనా మతం ఏదైనా వాళ్ళు ఒక దైవం కోసం ప్రార్థన చేశారు. వాళ్ళు కూడా నమాజ్ అంటే ఒక ప్రార్థన. ఇప్పుడు అదే సార్, ఒక వాస్తులో ఇప్పుడు రెండు ఎనర్జీస్ ఇమిడి ఉన్నాయి. ఇక్కడ కొన్ని 100 సంవత్సరాలు అక్కడ నమాజ్ జరిగింది, కొన్ని వేల సంవత్సరాలు మరి అక్కడ ప్రార్థనలు జరిగినాయి కదా. మరి అందుకే అంటున్నాను ఇప్పుడు రెండు ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. రెండు ఎనర్జీస్ కలిపి ఒక ఎనర్జీని ఓవర్లాపింగ్ చేసుకున్నాయి. కొన్ని మీరు చెప్పిన ముందుగా వస్తువులు అది దాని పవర్ తగ్గినప్పుడు ఇది వచ్చి ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వీటి పవర్ వచ్చినప్పుడు ఇవి వచ్చి ఆక్యుపై చేసుకుంటున్నాయి. ఇది యుద్ధానికే కదా నాంది. రైట్. అంటే ఇన్ఫాక్ట్ 100 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది కదా మందిరం కోసం. జరిగింది అదే అంటున్నానండి. వాళ్ళు చేసినటువంటి ప్రక్రియలు ఉంటాయి కదా, అది ఒక ధార్మిక క్షేత్రం ఒక మతానికి. దానికి ముందు మన ధార్మిక క్షేత్రం. అప్పుడు భారతీయులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉంటారు. ఇప్పుడున్న భారతీయులకి ధైర్య సాహసాలు వచ్చి పడగొట్టే శక్తి ఎలాగొచ్చింది? రైట్. అప్పుడు జరిగిన 100 సంవత్సరాల్లో భారతీయులు డైలాగే నడిచింది, చర్చలే నడిచినాయి. కానీ అంతకు ముందండి ఆ గుడి పడగొట్టి కట్టేటప్పుడు కూడా భారతీయులు ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారంటారు? అప్పుడు వాళ్ళ శక్తిని కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఇక్కడ నిర్మాణం జరిగి ఉంటుంది. జరిగిన తర్వాత ఇక్కడ ప్రార్థనలు అవన్నీ జరిగాయి. కొన్ని 100 తరాలకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు రివైవ్ ఎందుకు అయిందంటారు? ఆ రివైవ్ అవ్వడానికి గల కారణం వాస్తు పట్టు కోల్పోవడం, ఒక యుగం మారడం, వీటి వల్ల. సేమ్ ఇప్పుడు అదే పట్టు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇది
పునర్వృద్ధి చెందటానికి శక్తులు మళ్ళీ వచ్చి మళ్ళీ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టే కదా జ్యోతిష్ శాస్త్రంలో. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో గమనించినట్టయితే గురువు శుభగ్రహం కుజుడితో ఎప్పుడైతే పరివర్తన చెందుతాడో యుద్ధాన్ని కోరుకుంటాడు, యుద్ధం అంతానికి అంటాడు. రామ మందిరం కట్టిన 10 సంవత్సరాల్లో మన చుట్టూ ఉన్న దేశాలతో మనకున్న సత్సంబంధాలు మారిపోవడం ఒక ఇది, ప్లస్ చరిత్రలో చాలా విపత్కరమైన పెద్ద ఘటన ఇది. ఎందుకంటే ఇంత ప్రెస్టీజియస్ టెంపుల్ మనం ఢిల్లీలో ఉన్న స్వామినారాయణ టెంపుల్ కట్టారు, తర్వాత ఇదే తీసుకోవాలి. దీనికి ఇంకా ఏంటంటే స్థల పురాణం ఉంది. దిస్ ఇస్ అన్పారలల్. స్వామినారాయణ టెంపుల్ ఏంటంటే వాళ్ళు ఒక స్థలం తీసుకుని కట్టారు కానీ కట్టారు. దీనికి అదే అంటున్నాండి, దీనికి ల్యాండ్ హిస్టరీ ఉంది. అంటే మీకు ఇప్పుడు మనం అంటాం కదా స్థాన బలం, వాస్తు బలం, ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్పిన వాస్తులో 100 సంవత్సరాల క్రితం పట్టుకోల్పోయి మళ్ళీ ఇప్పుడు పట్టు తెచ్చుకుంటున్నట్టు వాస్తు, ఆ ఎనర్జీస్ అంటే ఒక ఎనర్జీ తగ్గుతుందంటే రీబూస్ట్ అవడానికండి. ఇప్పుడు అందరిలో విప్లవం వచ్చాక కదా ఇది జరిగింది. కరెక్ట్ 30 సంవత్సరాల క్రితం ఈ ఇష్యూ రైజ్ అయిందండి. శని కుంభరాశిలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ కుంభరాశిలో ఉన్నప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇట్ టేకన్ 30 years. దానికి బిఫోర్ 30 years కొన్ని 100 సంవత్సరాలు మసీదులో ఉన్నటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్న ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఓవర్లాపింగ్ అవుతా ఉంది, అంటే పట్టు ఎటు నుంచి ఎటో మారుతా ఉంది. కానీ అటు నుంచి రాహు, ఇటు నుంచి శని కలవబోతున్నారు. రాహు జనరల్ గా జ్యోతిష్యులు వాళ్ళ రిలీజియన్ కి సంబంధించిన ఎనర్జీ, మనది వచ్చేసి గురువు ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్ సాటర్న్ అంటే క్రిస్టియానిటీ ముస్లిమ్స్ కి సంబంధించి రాహు బుధుడు ఈ రిలీజియన్ కి సంబంధం అండి. శని కుజులు క్రిస్టియానిటీకి. కేతువు గురుతత్వానికండి. గురుతత్వం అంటే మీకు అందరు గురువులు కూడా దే విల్ సాక్రిఫైస్ ద ఫ్యామిలీ, దే సాక్రిఫైస్ దర్ యూనిటీ, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. మీకు కేతు లక్షణం అంతా గురువులకు ఉండేది. అందుకే మూల నక్షత్రం ధనురాశిలో మొదలు రూట్స్ నుంచి మారిపోవడం. మీకు ఏ గురువుని చూసినా రూట్ నుండి మారిపోతారు, అలా డిసోసియేట్ అవుతారు ఫ్యామిలీస్ నుంచి. మొత్తం అండి రూట్ మారిపోతారు. మీకు ఇప్పుడు మాంగ్స్ చూసారనుకోండి, బౌద్ధ మతాలని, వాళ్ళు గతాన్ని మర్చిపోతారు. మీరు వాళ్ళ ప్రాక్టీసెస్ గమనిస్తే మెడిటేషన్ లో ఒక స్టేజ్కి వచ్చాక మర్చిపోతారు, గుర్తుండదు, ఫ్యామిలీ గుర్తుండదు, ఏమీ గుర్తుండదు. వాళ్ళకి ముందు ఇప్పటికీ ఉంది వాళ్ళ ప్రాక్టీసెస్ లో. మన దాంట్లో ఋషులకి అన్ని గుర్తుంటాయి కానీ తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు హిల్ ఏరియాస్ లో, అంటే హిమాలయ పర్వతాస్ హిల్ ఏరియాస్ లో మెడిటేషన్ చేసే వాళ్ళందరికి కూడా కొద్దిగా మాట్లాడే అంటే తక్కువ, అంటే 100 ఏళ్ల తరబడి అక్కడ జీవిస్తున్నవారు ఉన్నారట కదా. ఉన్నారండి. ఎందుకంటే తలకాయ ప్రవేశం కోసం మనశాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఈ మందిరానికి కూడా అలాంటి ఋషుల నాలెడ్జ్ కాకుండా జ్యోతిష్యులు ఇన్కంప్లీట్ వాస్తు చేయడం, యుద్ధానికి నాంది కింద తీసుకోవడం. రాముల వారు ప్రశాంతంగా ఉన్న దేవుడు అండి, కానీ ఆయన యుద్ధమే చేశాడు అందరి కోసం. రైట్. ఆయన ఎప్పుడు శాంతమూర్తి, కానీ ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కోసం యుద్ధమే చేశారు. అందుకే అన్ని ప్రాంతాల్లో ఆయన్ని కొలుస్తాం. మీకు రామ మందిరం లేని గ్రామం ఉండదు. ఎందుకు? సహాయానికి పిల్లగానో పలికే దేవుడు ఆయన మన దాంట్లో. అంటే కృష్ణ మందిరంతో పోలిస్తే రామ మందిరం ప్రతి గ్రామంలో కూడా పెట్టుకుంటాం. అండ్ అంత పాపులర్ గా మనకి కృష్ణ మందిరాలు ఉండవు సౌత్ లో అయితే ఉండవు. ఆయన ప్రొటెక్షన్. ఇప్పుడు ఆయన మందిరం స్థాపన, కన్స్ట్రక్షన్, దాని వాస్తు అంతా సెట్ అయ్యే టైంలో ఇండియా పరిస్థితి గమనించినట్టయితే చుట్టూ సపోర్ట్స్ లేవు. జనరల్ గా సపోర్ట్స్ ఉండాలి కదా. ఇప్పుడున్న వాస్తు కూడా ఇన్కంప్లీట్, ఇంకా 20-30% కంప్లీట్ అవ్వకుండా చేయడం కూడా ఒక యుద్ధానికి నాంది లాంటి వాస్తు అండి. ఇది కొద్దిగా అవేర్నెస్ అటు ఇటుగా చేస్తున్నారు, కొందరు అపోజ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద ఇంత చర్చ జరుగుతుంది. బట్ ఓవరాల్ గా ఏంటంటే అయోధ్య రామయ్య పూర్తిగా కొలువు తీరిన తర్వాత, అంటే ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత దేశం సుభిక్షంగానే ఉండే అవకాశం, వైపు అడుగులేసే అవకాశం ఎక్కువ. సుభిక్షత అంటే యుద్ధం చేసి లాక్కునే పరిస్థితులు ఉంటాయండి. రైట్.
అంటే ఆ ప్రావెస్నెస్ అంతా రాములు వారు ఇస్తారు ఇంకా ఇవ్వాలి మరి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయించి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే మోడీ గారికి ఫేవరబుల్ గా ఉండబోతుందని చెప్తారు ఆస్ట్రాలజీలో. ఎందుకంటే ఇది దేశంలో మనకి విశిష్టమైన సంఘటన అయినప్పటికి కూడా ఒక పార్టీకి కూడా ఇది ఒక మేలు చేసేటటువంటి విధానం ఇందులో ఇమిడి ఉందని నా విశ్లేషణ అండి. ఎందుకంటే వాస్తు కంప్లీట్ అవ్వకుండా చండీకాదేవి ప్రతిష్ఠ, విగ్రహం ప్రతిష్ఠ అయితే ఆవిడ యాక్టివేట్ అయిపోతారండి. ఆవిడ ప్రతిష్టాపన జరగలేదంటారు. ఇంకా ఆవిడ ప్రతిష్టాపన వాస్తు కంప్లీట్ అవ్వకుండా జరిగితే విధ్వంసాన్ని కోరుకుంటది కదా. సో వాస్తు కంప్లీట్ అయిన తర్వాత కానీ ఆవిడ విగ్రహ ప్రతిష్టాపన అక్కడ జరగదంటారు. మూల విరాట్ ప్రాణ ప్రతిష్ఠ జరగకూడదండి. ఇప్పుడు మనం గృహవాస్తు అంటే చెప్పాను కదండి, సాత్విక శక్తులతో నడిపించబడేది. ఒక వ్యాపార వాస్తు ఒక్క పర్పస్ లోనే ఉండేది. మందిరం వాస్తు ఎప్పుడు అలా కాదండి. మందిరం వాస్తుకి లెక్క ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మన ధ్వజస్తంభాలు వీటన్నిటిని పాటించే విధానం పక్కన పెడితే అక్కడ ఉన్న ప్లేస్ కి ఒక విశిష్టత ఉంది కదా. రాములు వారు అప్పుడు పట్టుకోల్పోయి ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారంటే మధ్యలో ఉన్న ఒక ఎనర్జీని సప్రెస్ చేసి ఇంకొక ఎనర్జీని మళ్ళీ మనం యాక్టివేట్ చేస్తున్నాం. సైమల్టేనియస్ గా ఈ పరివర్తన యోగం కూడా దారుణమైంది. అంటే జ్యోతిష్ శాస్త్రంలో దారుణం అంటారు. రైట్. ఎందుకంటే గురువు అనే వ్యక్తి రక్తాన్ని కోరుకున్నాడు అనుకోండి, అది ఏంటంటే నడిపించే వాళ్ళందరినీ రక్త దిశగా నడిపిస్తారు, పాలకులందరినీ అటు నడిపిస్తారు. ఇప్పుడు గురువులందరూ ఏంటంటే శస్త్ర విద్యను నేర్పిస్తారు. అది ప్రమాదం కదా అంటారు. రైట్. థ్యాంక్ యూ మాస్టర్ వడ్డాది రవికుమార్ గారు. చూశారు కదా, ఆస్ట్రో ఒకల్ట్ సైంటిస్ట్ మాస్టర్ వడ్డాది రవికుమార్ గారి విశ్లేషణ ఏంటంటే యుద్ధకాంక్ష దిశగా అయోధ్య రామ మందిర్ల ప్రతిష్టాపన నడుస్తుంది. రాబోయే రోజుల్లో ధర్మ ప్రతిష్టాపన కానివ్వండి, లేకపోతే మనం ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరుతూ యుద్ధాలు చేయటానికి సిద్ధంగా ఉంటుంది దేశం అనే ఒక సంకేతం బయటికి వెళ్ళటం కానీ జరుగుతుందనేది వారి విశ్లేషణ. అదే సందర్భంలో ఇంకొక అదర్ సైడ్ ది కాయిన్ అని చెప్పారు. చాలా అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఇది తెలుసుకోవాల్సిన విషయం. అయోధ్య రాములు వారిని సందర్శిస్తే దేహంలో ఉన్న రుగ్మతలన్నీ మాయమవుతాయి, ఆరోగ్యవంతమైన సమాజం తిరిగి నిర్మింపబడుతుంది అనేది. సో ఇట్స్ అ పాజిటివ్ సైన్. లెట్ us లుక్ ఇంటూ ఆల్ దీస్ థింగ్స్. మనకి దేశ హితం కోసం పాలకులు ఒకవేళ యుద్ధానికి తరలి వెళ్ళే పని అయితే దేశం మొత్తం వారి వెంట నడుస్తుందని చెప్తున్న రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి.